కళ్ళు మూసుకుని రోడ్ క్రాస్ చేస్తావా? పందెం కట్టడానికి దానికి బుద్ధి లేకపోతే నీకేమైంది? వన్స్ కమిట్ అయ్యాక నో కాంప్రమైజ్. 2000 రెడీగా పెట్టు. టట్టడా! ఎవరు నువ్వు? ఈ రోడ్డు ఏమన్నా నీ బెడ్రూమ్ అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు నడవడానికి గుట్ల గోపుల కళ్ళున్నాయి. ఏ కనిపించట్లేదా? దొబ్బయ్యా? టీవీ ప్లాస్మా అయితే మాత్రం ఏం లాభం? అందులో పిక్చర్ ట్యూబ్ పోయాక కళ్ళు గుడ్లు గోప కళ్ళంతుంటే ఏం లాభం? అందులో కరెంటు పోయాక. అంటే మీకు కళ్ళు కనిపించవా? నా కళ్ళు మీకు కనపడతాయేమో గాని మీరు గాని మీ కళ్ళు గాని ఆ రోడ్డు, ఆ మనుషులు, ఆ ఆటోలు ఏవీ నా కళ్ళకు కనిపించవు. అయ్యయ్యో, ఐటెక్స్ కార్డుకు అడ్వర్టైజ్మెంట్ పనికొచ్చే కళ్ళు, ఆ కళ్ళకి కాంతి లేదంటే నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా అండి? పెద్దగా ఏం జరగలేదులేండి. ఆయన చూపు లేనప్పుడు ఇలా ఒంటరిగా రోడ్డు మీదకి రావటం ఎందుకండి? లేదండి, ఫ్రెండ్స్ తో వచ్చాను. వాళ్ళంతా ఆ టెంపుల్ దగ్గర ఉన్నారు. అటు సముద్రం ఉందండి, టెంపుల్ ఇటు ఉంది. రండి, నేను తీసుకెళ్తాను. పర్లేదండి, చూసారండి. సారీ, మీరు చూడలేరు కదా. ఏంటి ఇది అర్చన? ఏం ఫ్రెండ్స్ అండి మీరు? అరే, కళ్ళు కనిపించినామని అలా ఒంటరిగా వదిలేస్తారా? అసలు మీరు లేడీసేనా? మీకు హార్ట్స్ ఉన్నాయా? లేవని కాదు, ఒకసారి వీలు చూసుకుని చిరంజీవి గారిని కలవండి. దేనికండి? ఆయన ఐ బ్యాంక్ ద్వారా మీకు 2 ఐస్ ఇప్పిస్తారని. జాగ్రత్త అండి. థాంక్స్ అండి. ఉంటాను. నీకు ఐస్ పెట్టింది కాసుది. పోలీస్ కమిషనర్ కూతురు అయ్యుండి పోలీసు వాడిని ఫూల్ చేస్తావా? ఈ గొడవంతా ఇతని ద్వారా డాడీకి తెలిస్తే నన్ను లాకప్ డెత్ చేస్తారు. అందుకే ఈ డ్రామా. చల్ తీతి 2000 తీ. సార్ సార్ నక్కల నా పక్క పక్కనే తిరగటం కాదురా, ఆ భయంకరమైన వ్యక్తి ఇక్కడెక్కడ ఉండే ఉంటాడు. నక్కి నువ్వు బొంబాయి ఇన్స్పెక్టర్వి, నేను ఆంధ్ర ఇన్స్పెక్టర్ని. నువ్వు దారి చూపించడానికి వచ్చావు, ఆ పని చెయ్యి. నీ ఎదవ కండాల భాషలో చంపేస్తావు కదరా. అరే నక్క, ఇలా రారా. వాళ్ళు ఎవరో తెలుగులో మాట్లాడుతున్నారు, తెలుగు వాళ్ళు అయి ఉంటారు. కమాన్, ఆగండి. నేను భీమడోలు నిత్యానందాన్ని. నాకు రేగిందంటే డమడమడమడమ డోలు వాయిస్తాను. స్టాప్. ఆంధ్రా నుంచి పారిపోయి వచ్చిన ట్రాఫిక్ కానిస్టేబుల్ వా స్టాప్ అంటున్నావు? కాదు సార్, ఈ ఏపీలో ఎస్ఐ. ఆంధ్రాలో 10 మంది అమ్మాయిల్ని డిఫరెంట్ ప్లేసుల్లో డిఫరెంట్ స్టైల్లో రేప్ చేశాడు ఒకడు. వాడి బొంబాయి పట్టణానికి పారిపోయి వచ్చాడు. వాడిని పట్టుకోవడానికి వచ్చాడు. ఒక్కడే 10 మందినా? ఆ ఇన్ఫర్మేషన్ మీకు అనవసరం. వాడి ఇక్కడెక్కడ ఉండే ఉంటాడు. వాడిని నేను పట్టుకుని తీరుతాను. You can go. फोटो देखे बिना हम रेपिस्ट को कैसे पकड़ेंगे? ఫోటో చూసి ప్రమోషన్ కొట్టేద్దామనే, 10 లక్షలు కూడా కొట్టేద్దామనే. నీకు పైసా కూడా తక్కని ఫోటో చూద్దామనే. కమాన్, లెట్ us go. భోంచేద్దాం, పదండి. इंस्पेक्टर फोटो दिखा. फोटो నో హలో, क्या आदमी है यार. మాకు కూడా ఒకసారి చూపెట్టొచ్చు కదా, వెతుకుతాం. ఏంట్రా చూపించేది? పిచ్చి పిచ్చి చేసాల చోట బుక్ కొరికేస్తారు. కమాన్, హ్యావ్ ఇట్. వెళ్ళు.
Idiot. Bearer, फोटो दिखा दे यार. photo, फोटो. photo. Yes. Take this. Vegetarian. Photo. ఎక్కడికి పోతారా నువ్వు? bill How much? 225 rupees. 225. Okay. నా పర్సు కనపట్లేదే. ఏమైందబ్బా? ఇన్స్పెక్టర్ ఆంధ్రా నుంచి వచ్చారా? సార్ సార్ నా పర్సు కనపట్లేదు సార్. సార్ ఏం ఇన్స్పెక్టర్ ఏం పోగొట్టుకున్నారు? సార్ నేను ఆంధ్రా నుంచి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ సార్. నా పర్సు పోగొట్టుకున్నాను సార్. నా దగ్గర ఇదే ఉంది సార్. ఎంత ఉంది? 420 సార్. ₹4.20. ఎంత తిన్నారు? బిల్ ఎంత అయింది? బాగా తిన్నాను సార్. 225 రూపీస్ అయింది సార్ బిల్లు. ఇప్పుడు ఎంత ఉంది? 420 ఉంది సార్. మిగతాది ఎవరు కడతారు? సార్ మీరే కట్టాలి సార్. కొంచెం కన్సిడర్ చేయండి సార్. ఆంధ్రాలో మీరు ఎవరికి చెప్పరంటే మీరేం చెప్తే అది చేస్తారు సార్. అయితే ఒక పని చేయి. ఏంటి సార్? 2 వెంట్రుకలు పీకి ఇక్కడ పెట్టి. సార్ ఏ హోటల్లో అయినా బిల్లు కట్టకపోతే పిండి రుబ్బమంటారు, అంట్లు తోమంటారు, బట్టలు పొదేసి పిచ్చి కొట్టుడు కొడతారు. మీరేంటి సార్ 2 వెంట్రుకలు పీకి అక్కడ పెట్టమంటున్నారు? నేను మహా తెలివైన వాడిని. నువ్వు ఇక్కడి నుంచి ఆంధ్రాకి వెళ్ళి ఏం చెప్తావు? నేను అక్కడ 220 రూపాయల బిల్లు ఎగ్గొట్టొచ్చాను. ఆ కండాలాగాడు నా వెంట్రుకలు కూడా పీకలేకపోయాడంటావుగా, అందుకే 2 వెంట్రుకలు పీకి ఇక్కడ పెట్టమన్నాను. సార్ మీరు ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద హోటల్ ఎలా కట్టగలిగారు నాకు ఇప్పుడు అర్థమైంది సార్. మీరు మహా తెలివైన వాళ్ళు కాదు సార్. మీరు ఒక్కరే తెలివైన వాళ్ళు సార్. హలో పీకు. ఓకే సార్. క్యాష్ బిల్ గా తీసి పెట్టుకోండి. ఓకే సార్. ఓకే దో అవరే కోనా ఏ బిల్ లేవు. సార్ 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 చాలా మంది అమ్మాయిలు ఆ వ్యాలీలో టెన్స్ దగ్గర దిగారంటే వాళ్ళ కోసం ఆ రేపిస్తూ అక్కడే ఎక్కడో తిరుగుతుంటాడు. కరెక్ట్. వెళ్దాం పదా. ఓకే వెళదామంటే ఇక్కడ లేరండి. సైట్ సీయింగ్ వెళ్ళారు శివాజీ ఫోర్ట్ కి. కాసేపట్లో వస్తారంట. ఆచూకి తెలిసింది. కరెక్ట్ రా. అయితే కాసేపు ఆగెళ్ళి ఆ అమ్మాయికి రేపిస్ట్ గురించి వివరించి జాగ్రత్తగా ఉండమని చెప్తాం. ఓకే కమా పదా. కమా. రండి రండి. నన్ను చూసి కాదురా, అటు వాళ్ళని చూసి మరుగో. ఒక్కసారికి నా మాట విన్న గౌరవం తగ్గించరా హిట్లర్ వెధవా. నమస్కారం అండి. నమస్కారం. మిమ్మల్ని చూసి మరుగుతోంది, పక్కటి వాళ్ళకి ఒక్కండి. కాదండి మాకొకే. కాకపోతే దీనికి కాస్త మెల్లగన్ను. నిజానికి అది మిమ్మల్ని చూసే మరిగిందనమాట. విశేషం ఏమిటంటే నన్ను చూసి మరిగినట్టు అనిపిస్తుంది మీకు. అదే తమాషా. రేయ్ నీ ఫేస్ నాకు నచ్చటం లేదు, పో లోపలికి. నేను లోపలికి వెళ్ళమంటే అది బయటికి వెళ్ళింది. అదే తమాషా. దానికి మెల్లకన్నే కాదు మెల్ల కాలు కూడా ఉంది. మా అమ్మ నాన్న అండి. అలాగా, నమస్కారం. కూర్చోండమ్మా. మీ అబ్బాయి నిన్ననే మాకు కలిశాడు. అతని మాట తీరు, మంచితనం, ముఖ్యంగా అతని ఫేసు నాకు బాగా నచ్చాయి. శుభులు మన రాంబాబు తల్లిదండ్రిట. నమస్కారం. తీసుకోండి. అమ్మయ్యా, ప్రాణం లేచి వచ్చింది. ఈ ఎండలు భరించలేకపోతున్నాం బాబు. ఏమిటి బాబు ఏమన్నావు? ఎండలు భరించలేకపోతున్నానన్నా? చిట్టి అంటే రాంబాబు బుద్ధిలో చికెన్ తీసుకుంటారండి. ఆ తల్లికి బిడ్డ అంటే ఎంత ఆపేక్ష చూసారా అండి. ఎండలు భరించలేకపోతున్నసరికి తల్లడిల్లిపోయి ఆ తల్లి బిడ్డను అక్కడ చేర్చుకుంది. ఆ తండ్రిని చూసావా సుబ్బులు? ఆ బాధను అణుచుకోవటానికే కుర్చీని మధ్యలో వాయిస్తున్నాడు పాపం. రాంబాబు మీరు ఈ ఊరెందుకు వచ్చారయ్యా? అబ్బాయిని వెంట పెట్టుకుని తీర్థయాత్రకు వెళదామని. తీర్థయాత్రలు అంటే వాళ్ళు తీర్థయాత్రకు బయలుదేరారు సార్. సరదాగా 4 ఊళ్ళు చూసినట్టుంటుందని నేను కూడా వాళ్ళతో బయలుదేరాను. అలా అన్నావు, బాగుంది. ఇంకా మేము వెళ్ళొస్తామండి. ఒక్క నిమిషం బాబు. నిన్ను మీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటే నాకు మొహముచ్చటగా ఉందయ్యా. 4 రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి. ఏమంటారండి? ఎస్, షీ ఇస్ రైట్. రాంబాబు నాకు మీ అందరి ఫేసులు నచ్చాయ్యా. అంచేత ఓ 4 రోజులు మా ఇంట్లో ఉండి మా ఆతిథ్యం స్వీకరించి మరీ వెళ్ళాలి. మీరు ఇంత ఇదిగా చెప్పిన తర్వాత మేము కాదనగలమా? ఇక్కడే ఉండిపోతాం. అమ్మ శాంతి,
వాణ్ణి వదలనరా. నమస్కారం అమ్మా. ఎవరు కావాలి? నేను టైలర్ అమ్మా. పెళ్లి కొడుకు గారికి సూటు కుట్టడానికి కొలతలు తీసుకోవాలి. లోపల ఉన్నారమ్మా? లోపల లేడు. అడుగో ఆ నీళ్ల పంపు దగ్గర ఉన్నాడు. థ్యాంక్స్ అమ్మా. బాబు ఒక్క నిమిషం. బాబు ఈ చీర కాస్త ఫాల్ కుట్టి పెట్టు. ఇదిగో ఆ జాకెట్. ఈ గుడ్డతో ఒక జాకెట్ కుట్టి పెట్టు. కాస్త గట్టి దారం వాడు. ఏం దారం వాడతావు? మామూలుగా పుర్రి కోసం వాడతాను. అది దొరక్కపోతే చాంతాడు వాడతాను. పురి కోసం చాంతాడునా? అవురా, విధి ఎంతటి చిత్రాతి చిత్రమైనది. ఏమన్నావు బాబు? విధి చిత్రాతి చిత్రమైనది అన్నావా? ఎస్. నాన్నా, చిట్టి, బాబు, చిట్టి, చిట్టి. అమ్మా అమ్మా బావా బావా అమ్మా బాబు అమ్మా రాసావా? మనిషిని కాకుండా గుట్టుని బాధినట్టు బాధారు బావా. ఇలా గుట్టినట్టు బావా. వాళ్ళ చేతులు ఇరిగిపోను. బ్రిటానియా బిస్కెట్లా ఉండే మరి పిండి పిండి చేసి కొట్టించారు కదా బావా. ఆ సెల్ ఫోన్ ఎక్కడుందో, ఆ వచనాలు ఎక్కడున్నాయో అక్కడ కొట్టలేదు రోయ్. అమ్మా బావా నేను ఇలా చూడలేకపోతున్నావు బావా. చాలే నీ అదో దొంగ ఎడుపు. నాకు తెలుసులే, నేను ఇలా దెబ్బలు తిని బాధపడి ఉంటే మీ ఇద్దరికి సంతోషంగా ఉండవు. నన్ను ఎందుకు అవుతావు? డిస్టర్బ్ చేశానా? నా బుజ్జు కాదు, నువ్వు తిను బాబు. ఉందా? లేదు, సమ్మగా ఉంది. ఏం పర్లేదు. బోడియే దోడే హోటల్ ఫ్రీగా తినబాడియేగా. నువ్వు ఎట్రా నడ్డిని నేను బాధపడుతుంటే అది ఎలా కామెడీ చేస్తాడో చూడరా. ఏం చేస్తావు? నువ్వేం ఫీల్ అవ్వకు, నేను తుడుస్తాను. నువ్వు తుడద్దే. ఏమైంది? గుడ్డ పెట్టి తుడుస్తున్నావు? కుక్క నాకితే తుడుస్తున్నానండి. నేను మొదటి నుంచి చూస్తున్నా, నీకు నోరు అదేగా మనకు అమ్ముంచింది. నాకు ఎక్కువ ఏంటంట? ఏంటి ఏంటా? ఎప్పుడో ఒకప్పుడు మా హాస్పిటల్కి రాకపోతావా? అప్పుడు పట్టుకుని వెనక ముందు చూడకుండా మీరు ఊరుకోండి. పాప మా రాంబాబు గారు చూడండి, మీకోసం డబుల్ లక్కర్ గారి ఇంటికి వెళ్ళి ఆడిద్దరు పిల్లల చేత ఎర్ర కొట్టుడు కొట్టించుకొచ్చాడు. ఏరబా ఈడొకడు తన్నులు తినదే కాకుండా లేరు బరువు కూడా తీసిలా ఉన్నాడు. అంతటితో ఆగిపోయాం అనుకున్నారా? రేపు మా చిట్టిగాడు ప్రాణాలకు తెగించి మీ సెల్లు కోసం స్వర్ణక్కింటికి వెళ్తున్నాడు. నువ్వు కాకపోతే ఆవిడ నువ్వే. ఆవిడ ఇళ్ళ కట్ చేస్తా అని చెప్పి ఆఫ్ చేసేసింది. అదే స్వర్ణకి ఇంటికి వెళ్తే కిళ్ళి చుట్టి బొగ్గులో పెట్టి ఊసేస్తారా నాయన. యాదవ నాటకాలు వద్దు. రేపు నువ్వు స్వర్ణక్కింటికి వెళ్తున్నావు అంతే. అరే రాంబాబు నువ్వే చెప్పరా. గెంతుకుంటూ వెళ్ళి కుండుకుంటూరా. అమ్మో, ఇప్పుడు ఏం చేయాలి?